షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఈ శ్రమల వారంలో జరిగిన సన్నివేశాలను మనం ధ్యానం చేస్తున్నాం. బుధవారం రోజున సంఘటన, యేసును అభిషేకించుట. ఈ యొక్క సన్నివేశం, ఈ ఉదంతం అన్ని సువార్తలో రాయబడింది. కొద్ది వ్యత్యాసం మనకు కనిపిస్తుంది. ఎవరు ఇస్తే అనేకులు కూడా సందేహాలు ఉత్పన్నమవుతూనే ఉన్నాయి. లూకా సువార్తలో గమనిస్తే ప్రభు యొక్క ప్రారంభ పరిచయం జరిగిన విషయంలో ఒక పాపాత్మురాలు యేసు ప్రభును సమీపించి కన్నీటితో పాదమును కడిగి తల వెంట్రుకతో తుడిచి పాదములకు అత్తరు పూసే తాను ఎంతగానో క్షమించబడ్డది, సమాధానం పొందగలిగింది. పాపాత్మ స్త్రీ గురించి సీమోను ఇంట్లో ఉన్నప్పుడు. ఇంకొక మార్క్స్ వార్తలో 14వ అధ్యాయంలో 2 దినముల పిమ్మట పస్కా పండుగ పుడిన పండుగ వచ్చాను. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట పోయిన కూర్చున్న ఒక స్త్రీ గురించి వ్రాయబడింది. స్వస్థపరచబడ్డాడు కుష్ఠరోగి అయిన సీమోను. ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆమె చేసిన కార్యం గురించి వ్రాయబడింది. యేసు ప్రభువును అభిషేకించిన విధంగా కనిపిస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇక బేతనీ గృహంలో మార్తా, మరియా, లాజరు ఆ గృహంలో ప్రభు ఉన్నట్టు మనం చూస్తాం. పస్కా పండుగ 4 రోజుల ముందుగా ప్రభు రావడం, అక్కడికి పస చేయడం, అప్పుడు మరి అభిషేకించిన వాక్యం మనం చూస్తాం. ఇక్కడ ఒక స్త్రీ అన్నాడు. మరి ఎవరే ఉండవచ్చు ఈ స్త్రీ? సందేహం మనకు కలుగుతుంది. మనకు ఆ సందేహాలు తావివ్వకుండా సన్నివేశానికి ప్రాముఖ్యత ఇస్తూ మనం ఈ సంఘటన జరిగింది. ప్రభువును అభిషేకించాడు. అందరూ సత్యమును గ్రహించుకుని మన జీవితం అనుభవింప చేసుకుందాం. యేసు ప్రభు ఆ స్త్రీ అభిషేకించినది. వాక్య భాగంలో గమనించండి. ఒక స్త్రీ మిక్కిలి విలువగల జడవంశ అత్తరపూడి తీసుకుని వచ్చి అత్తరపూటి పగులగొట్టి ఆ అత్తరు ఆ తల మీద పోసాను. కొంత కోపపడ్డ, ఎందుకు నష్టపరచమైన వై దిస్ వేస్ట్. వారు గతించాడు ప్రభు. అందుకు యేసు ఇటనను 6వ వచనం, ఈమె జోలికి పోకుడి, ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నాయుడరా మంచి కార్యం చేశాను. ఈమె నా వాడు మంచి కార్యం చేసింది. భూస్థాపన ముందుగా అభిషేకించిన విషయం. సీజ్ ద ఆపర్చునిటీ. ఆ బేతనీ కుష్ఠరోగి ఇంట్లో ఉన్నప్పుడు ఎవక సజ్జిగపరుచుకుంది. సంవత్సరమంతా కూలి దానితో అద్దరు బుడ్డ ఆమె కొనగలిగింది. ఇట్ వాజ్ హర్ హార్డ్ ఎర్నింగ్స్. కానీ ఆ బుడ్డి పగలగొట్టి ప్రభు తల మీద బుద్ధ అభిషేకించినది. షీ డిడ్ ఎ గుడ్ థింగ్. ఈవిడ నాయన మంచి కార్యము చేశాను. దేవుడు మంచి కార్యం చేయడానికి ఏమైనా ఏర్పరచుకున్నాడు ఆయన. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, సత్క్రియ ఆశీర్వాద ప్రజలను కోసం పవిత్రపరచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. సత్క్రియము చేయాలని, మంచి కార్యం చేయాలని. ఇక్కడ గుడ్ అన్నమాట, గుడ్ థింగ్. సత్క్రియలు పర్వత ప్రసరం సత్క్రియలు కనిపిస్తాయి. అనగా మంచి అన్నమాట, గుడ్ అన్నమాట గమనించినప్పుడు అగతాస్, కేలస్ అనే పదాలు గ్రీక్ భాషలో ఉపయోగపడ్డాయి. అగతాస్, ఏ థింగ్ ఇన్ గుడ్ క్వాలిటీ. కేలాస్, నాట్ ఓన్లీ గుడ్ ఇన్ క్వాలిటీ బట్ మీన్స్ అట్రాక్టివ్. క్వాలిటీ ఉన్నది ఆమె చేసే పనిలో, కానీ అంతతో పాటు అది మనోజ్ఞమైన కార్యం. ఇన్సమినేట్. మనం చేసే ప్రతి కార్యం కూడా మనోజ్ఞమైనవిగా, మనోహరమైనవిగా, క్వాలిటేటివ్ వర్క్గా ఉండాలి.
నాణ్యత గల వరకు పనిగా ఉండాలి. ఇస్తే ఆర్థిక చేసింది, ఒక మంచి కార్యం చేయగలిగింది. మంచి కార్యం చేయడానికి ప్రభుని ఏర్పరచుకున్న, చెడు కార్యం చేయడానికి కాదండి. God created His own image and is ready to seal us with the Holy Spirit to do good things for God and for humanity and for the edification body of Christ. మన వారి కొరకు, సంఘ క్షేమ కొరకు, దేవుని మహిమ కొరకు మంచి కార్యాలు చేయాలి. చెడు కార్యం చేయడానికి మనం ఏర్పరచబడలేదండి, పిలవబడలేదు. నువ్వు ఏ కార్యాలు చేస్తున్నావు? దేవుని కొరకు మంచి కార్యం చేయగలిగావా? ఈయన అవకాశం ఇచ్చాడు మంచి కార్యం చేయడానికి, కానీ అవకాశం జారపించుకుంటున్నాం మనం. ఒకవేళ అవకాశం సజ్జపరచుకున్నా మంచి కార్యం చేయని చెడు కార్యము, నువ్వు చేసే కార్యం మంచిదా చెడుదా? దేవుని వాక్యాలు పరిశీలన చేసుకొని మంచి పనులు చేయాలి మనం, చెడు పనులు మనం చేయకూడదు. యూదా ఇస్కరియోతు చెడు పని చేశాడు, జీవితం ఏమైపోయినది? ఎందులో చెడు కార్యాలు చేశారు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేశారు. దేవుని ప్రజలు చెదరగొట్టబడ్డారు, బానిసత్వంలో ఉన్నారు. ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళొచ్చు, కానీ దేవుని నమ్మిన బిడ్డలు, యేసే నమ్ముకున్న బిడ్డలు ఎల్లప్పుడూ కూడా మంచి కార్యం చేయాలి. షీ డిడ్ వాట్ షీ కుడ్. తను ఏదో చేయగల అదే చేయగలిగింది. నువ్వు చేయలేనిది బాబు నువ్వు చేయమని చెప్పడం లేదు, కానీ ఏదో చేయగలవో దాన్ని చేయమంటున్నాడు. షీ డిడ్ వాట్ షీ కుడ్. తన ప్రభు కొరకు ఏం చేయగలిగిందో అది చేయగలిగింది. నువ్వు ప్రభు ఏం చేయగలవు అది చేయి. నువ్వు ప్రభు కొరకు ఏదైనా కార్యం చేయగలిగావా? నువ్వు ఈమె చేసింది కాబట్టి ప్రభు ప్రశంసించాడు. సర్వలోకంలో సువార్త ఎక్కడ ప్రకటింపబడును, ఈమె చేసిన జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును. లేడీ ఒక మంచి కార్యం చేసిన వారిని జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు. ఆమె ప్రశంసింపబడింది. మనము కూడా మనం చేసే మంచి కార్యాలు భావి తరాలకు బ్లెస్సింగ్గా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. ప్రభు ఆ పనులు పరీక్షించినప్పుడు ఎప్పుడు ప్రశంస జీతం మనకు కలుగుతుంది, బహుమానం కలుగుతుంది మనకు. కాబట్టి పిల్లరా, ప్రభు కొరకు మంచి కార్యం చేయడానికి దేవుడు ఎన్నో అవకాశం మనకి ఇస్తున్నాడు. ఆత్మశక్తి మనకి ఇచ్చి, ఆత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. మరి వీఆర్ డూయింగ్ నథింగ్. ప్రభు కొరకు ఏమి చేయని వారు ఉన్నారు, ఏమి చేయని వారు ఉన్నారు, చేసిన చెడు కార్యం చేసేవారు ఉన్నారు. కానీ మంచి కార్యం చేయి. మంచి కార్యం చేయడానికే ప్రభుని నేర్పరచుకున్నాడు. మంచి కార్యం చేయడం వరకే ప్రభు నీకు ప్రాణం అర్పించా తిరిగి లేచాడు. ఆయన నీ గురించి ప్రార్థన చేస్తున్నాడు. దట్ మే డూ గుడ్ థింగ్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమ కొరకే మంచి కార్యం చేద్దాం. ప్రభువును ప్రశంసించబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను దయచేయును గాక. ఆమేన్. మహాకరుణ మహోన్నతుల యేసయ్య మీ స్తోత్రం నాయనా. మంచి కార్యము చేయటం ఏర్పరచుకున్నారు కాబట్టి చెడు కార్యం చేయడం కాదు మా తండ్రి. ఎంత చెడు కార్యాలు చేస్తున్నారో క్షమించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం నాయన. అన్నిటికీ అంతం సమీపంగా ఉన్నది మా తండ్రి. మీతో రానే ఉన్నారు మా తండ్రి. మా జీవితాల్లో మీతో ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మంచి పనులు మీ మహిమ కొరకు, సంఘక్షేమ కొరకు, అనేకులకు ఆత్మీయాభివృద్ధి కొరకు తండ్రి మంచి పనులు చేసే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.